హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఉదయాన్నే టిఫిన్ చేసినప్పుడు పప్పు గోంగూర చేస్తానన్నాను కదండి. ఇదిగోండి పప్పు ఉడకబెట్టాను. 2 టమాటాలు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఇదిగోండి ఇప్పుడు కొంచెం దీంట్లోకి సాల్ట్ వేసి పప్పు గోంగూర ఆకైనా వేసుకోవచ్చు, మనం ఇంట్లో రుబ్బింది మనం కూడా వేసుకోవచ్చు అండి. ఇలా పేస్ట్ ఉంటే కొంచెం వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని బాగా మెదిపేసుకుంటే సరిపోద్ది అన్నమాట. పప్పు గోంగూరకి ఆకు కూడా మనం ఇందులో వేసుకుని పప్పు ఉడికించుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఇంట్లో పేస్ట్ ఉంది కాబట్టి నేను 2 టమాటాలు 2 ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పప్పు ఉడికించేసాను ముందు. చూసారా, మనము గోంగూర ఇంట్లో చేసి పెట్టుకుంటే అండి మనం గమ్మున అయిపోతుంది. ఇలా దేంట్లోనే వేసేసుకోవచ్చు అన్నమాట. పచ్చిరొయ్యలు గోంగూర, చికెను గోంగూర, మటన్ గోంగూర, పప్పు గోంగూర అదన్నమాట. ఇదిగోండి ఇలా సరిపోయింది. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను. దీంట్లో పోపు తీసుకున్నామండి, కరివేపాకు వేస్తాను. వడియాలు వేపుకుంటున్నాం అన్నమాట. ఈరోజైతే మా లంచ్ పప్పు గోంగూర వడియాలు. మా అబ్బాయికి అయితే ఆమ్లెట్ వేస్తాను, అడిగండి కదండి. పప్పు గోంగూర ఇష్టం, ఆమ్లెట్ వేస్తాను అడిగి. ఆమ్లెట్ కూడా వేసేస్తే సరిపోతుంది. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి పప్పు కట్టుకుంది కదా, మనం కొన్ని నీళ్ళు వేసుకోవాలన్నమాట పలుచగా చేసుకోవడానికి. ఇదిగోండి కరివేపాకు కూడా వేసాను. 1 గ్లాస్ పప్పు వేసాను కదండి, 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్. వాళ్ళ డాడీకి ఒక కూర వండుతానండి, గుడ్లు కూర ఏదో లేట్గా వండుతాను అన్నమాట. సరే అండి, మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ బాగా వీటెక్కింది కదా, ఇప్పుడు మనం వడియాలు వేసేసుకుని వేపేస్తున్నాం. వేపేసి తీసేసుకుని పప్పు తాలింపు ఇందులో వేసేస్తానండి. ఈరోజు మీరేం కర్రీ చేసుకుంటున్నారు? మీరేం కూరలు వండుకుంటున్నారు? వేపేసి తీసేసుకున్నాక తాలింపు వేసేసుకుందామండి. ఈరోజు అయితే టిఫిన్ చాలా బాగా నచ్చింది నాకు, ఎందుకంటే చాలా రోజులు అయింది. బెల్లం పాకం మినపరొట్టుతోటిని చక్కగా ఒక ముక్క తినేసానండి. కొంచెం కరివేపాకు పొడి వేసుకుని చాలా బాగుంది. వీడియో చూసి లైక్ చేయండి. మినపరొట్టి బెల్లం పాకండి. ఇదిగోండి వడియాలు తీసేద్దాం, మనం వేగిపోతున్నాయి కదా. ఇవి కూడా పప్పులో చాలా బాగుంటాయండి, పిండి వడియాల కన్నా మనకి. ఇదిగోండి తీసుకోరు కదా, ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసాను ముందు. వెల్లుల్లిపాయలు ఇది బాగా వెల్లుల్లిపాయలు వేసుకున్నాక నేను పోపు వేసేస్తాను. ఇప్పుడు ఇవి వేసేస్తాను. వేసేసిన తర్వాత పప్పు వేసేస్తున్నాను తాలింపు. వేగిపోతుంది కదండి, మనం పప్పు వేసేసుకున్నాం. పోపు బాగా వేపుకోవాలండి. పోపు వేపుకోకపోతే పప్పు టేస్ట్ రాదు. ఇందులో ఇప్పుడు మా అబ్బాయి నెయ్యి చక్కగా వేసుకుని వడియాలు నంచుకొని ఒక ఆమ్లెట్ వేయమంటాడు. ఇప్పుడు వేగిపోతుంది కదండి. ఎల్లుల్లిపాయ ఎర్రగా వేగింది కదండి. ఈ ఎల్లుల్లిపాయలు కూడా తింటాడు మా అబ్బాయి, వాడికి అంత ఇష్టం. అందుకే బాగా వేపేయమంటాడు ఎల్లుల్లిపాయలు. పోపులు ఇష్టం ఎక్కువ.
తాలింపు వేసేసుకున్నాం. చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో. మన గోంగూర ఇంట్లో ఉంటే మనం త్వరగా మనకి పనిలో త్వరగా పని అవుతూ ఉంటుంది. అలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేద్దామండి. ఇదిగోండి గిన్నె కడిగేసి కొంచెం వాటర్ వేసాను కదా. ఇప్పుడు ఒక్క మరుగు మరిగిన తర్వాత గోంగూర మనం రుబ్బిన గోంగూర వేసాం కదండి. ఒక్కసారి ఒక్క మరిగా తీసుకున్నాను. నేను పప్పులోనే కొంచెం నెయ్యి వేసేస్తాను అన్నమాట అండి. కొంచెం పప్పులు వేసేస్తే గొడవ వదిలిపోద్దండి. పప్పు తాలింపు కూడా వేస్తాను ఒక్కోసారి. ఇదిగోండి కొంచెం నెయ్యి వేసేస్తున్నాను. మా అబ్బాయి కావాలంటే పైన వేసుకుంటాడు. వాడు నెయ్యి ఎక్కువ వేసుకుంటాడండి, నెయ్యి ఇష్టం. ఒక్క మరుగుతాక మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇదిగోండి పప్పు ఉడికిపోతుంది కదా, నెయ్యి కూడా వేసాను. బాగుందండి పప్పు గోంగూర కూడా చక్కగా పులుపు. మనం 2 టమాటాలు వేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు వేస్తాను. గోంగూర కదండి అందుకు కొంచెం ఉప్పు పడుతుంది. రెడీ అయిపోయిందండి. మనం పొడియాలు అయిపోయింది కదండి. ఇంకా పొద్దుట మినపట్టు వేసాను కదండి. ఇంకా ప్యానం మీద తాలింపు వేస్తాను అనమాట. చాలా బాగుందండి. కట్టేసుకున్నాండి స్టవ్. ఇదిగోండి ఈరోజు మా కర్రీ అయితే గోంగూర పప్పు వడియాలుని. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను. లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి వీడియో చూసి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి, సపోర్ట్ చేయండి.